హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవి, లేదంటే గవర్నర్, రాష్ట్రపతి, చాలా పదవులు వరుసపెట్టి అనేక ఛానల్స్, అనేక వార్తాపత్రికలు కొంతమంది వరుసపెట్టి ఇచ్చేస్తున్నారు. ఏంటో సరదాగా మనకైతే తెలియట్లేదు, కానీ దీని గురించి నిజం ఉందా లేదా అనేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే హరీష్. చిరంజీవి గారి గురించి ఎప్పుడు ఏదో ఒక రకంగా శాటిలైట్ ఛానల్ నుంచి చిన్న పేజీల వరకు కూడా అదిగో కేంద్ర మంత్రి పదవి, ఇదిగో ఈ పదవి, ఆ పదవి అనేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడేస్తున్నారు. అసలు ఏది నిజం, ఏది కరెక్ట్ అన్న? అసలు అంటే ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి ఆల్రెడీ చేసేసాడు ఆయన. సో గవర్నర్ పదవి అన్నారు, కొంచెం అందం. పోనీ గవర్నర్ పదవి అంటే కాస్తో కూస్తో కొంచెం బెటర్. లేదంటే ఉపరాష్ట్రపతి, అది అల్టిమేట్. ఉపరాష్ట్రపతి అంటే రాష్ట్రపతి పదవో ఉపరాష్ట్రపతి పదవో గౌరవం. అంటే మనం అనుకోవడానికైనా ఒక గౌరవ సూచకమైన పదవి అనుకోవాలి కదా. సో చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళైనా, చిరంజీవి గారిని కావాలని రాళ్ళేద్దాం అనుకునే వాళ్ళైనా ఏమైనా చేస్తే స్థాయికి తగ్గట్టు చేయండి అంట నేను. ఒక ఉపరాష్ట్రపతితో రాష్ట్రపతితో చెప్పండి. ఇంకా కాన్వర్ట్ సిచ్యువేషన్ లో గవర్నర్ అంటే కూడా సర్లే అనుకుంటాం. మళ్ళీ కేంద్ర మంత్రి పదవి అంటారు. కేంద్ర మంత్రి పదవి ఆయన ఆల్రెడీ చేసాడు, ఎందుకు ఇస్తాడు కేంద్ర మంత్రి? ఈయన ఎందుకు చేస్తాడు కేంద్ర మంత్రి పదవి? మళ్ళీ రాజకీయాలు యాక్టివ్ గా రాజకీయాల్లోకి రాను అని ఒకసారి చెప్పిన తర్వాత రాడు, అంతే. ఆయన నేను ఈ రొచ్చు రాజకీయాలకు దూరంగా వెళుతున్నాను అని చెప్పారు, రారు. ఇంకొకటి, ఇది కదా నా రంగం అని ఆయన ఒక రకమైన రిలీఫ్ ఫీల్ అయ్యారు మళ్ళీ సినిమా రంగంలోకి వెళ్ళిన తర్వాత. నిరూపించుకున్నారు. మళ్ళీ ఆయన నెంబర్ 1, మళ్ళీ రికార్డులు, మళ్ళీ ఆయన రికార్డులు తిరిగి రాస్తున్నాడు. ఇవాళ సినిమా ఇండస్ట్రీకి పెద్ద కావాల్సిన అవసరం ఉంది. సో నిన్న కాక మొన్న ఇద్దరు టాప్ దేశం గర్వించదగ్గ కొరియోగ్రాఫర్లు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటే ఇంటికి పిలిచి సెటిల్ చేశాడు. అంతకు ముందు సినిమా వాళ్ళు ఫెడరేషన్ ఏదో గోల చేస్తే దానికి సంబంధించి ఆయనే మధ్యవర్తిత్వం చేసి ఆయనే కాస్త సముదాయించి షూటింగ్లకు ఇబ్బంది లేకుండా చేశాడు. నిర్మాతలకి మళ్ళీ నిర్మాతలకు ఇష్యూ వస్తే చేశాడు. చిరంజీవి గారు ఇప్పుడు వాస్తవానికి చిరంజీవి గారికి సినిమా ఇండస్ట్రీ అవసరమా లేదని పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి గారి అవసరం ఉంది. వాళ్ళ ఒక దిక్కులేని సినిమా ఇండస్ట్రీ ఒక దిక్కులేని స్థితిలో ఉంది ఇండస్ట్రీ, కానీ ఆ ఇండస్ట్రీకి చిరంజీవి గారి అవసరం ఉంది. సో ఎవడికి వాడే యమునా తీరే అన్నట్టు ఉన్నారు. 2 రాష్ట్రాల్లో విడిపోయింది ఇండస్ట్రీ. ఇప్పుడు ఒకదానికి FDC చైర్మన్ దిల్ రాజు గారు అయితే, ఇంకో దానికి వేరే ఆంధ్రప్రదేశ్కి ఇంకొకళ్ళు ఉన్నారు. రెండింటిని కోఆర్డినేషన్ చేసుకోవాలి. సినిమాకి ఏమైనా సమస్య వస్తే భేషజాలన్నీ పక్కన పెట్టి వెళ్ళి ముఖ్యమంత్రిని కలవాలి, ప్రభుత్వాలతో మాట్లాడాలి. ఇవన్నీ కూడా చిరంజీవి గారికి పెద్ద బాధ్యతలే ఉన్నాయి. సో ఆయన నేను సినిమా పెద్దని కాదు, నేను సినిమా బిడ్డని అని ఆయన వినమ్రంగా చెప్పినప్పటికీ ఆయన సినిమా పెద్దగానే భావిస్తా ఉన్నారు. సో అనధికారికంగా ఆయన దగ్గరికే వెళ్తారు. ఎవరి దగ్గరికి వెళ్తారండి? ఎవరి దగ్గరికైనా వెళ్ళారండి? ఆయన దగ్గరికి వెళ్తారు. సో సహజంగా మీరు అవునన్నా కొన్ని సందర్భాల్లో మీరు అవునన్నా కాదన్న పెద్దరికం ఆటోమేటిక్గా వస్తుంది. మీరే దిక్కు అనే పరిస్థితి వస్తుంది ఆటోమేటిక్గా. రీజన్ ఏంటంటే వాళ్ళ స్థాయి, వాళ్ళ క్యాలిబర్, వాళ్ళకున్న హుందాతనం, అందరివాడిగా ఉన్న పేరు, ఇవన్నీ ఉండడం వల్ల ఆయన దగ్గరికే వెళ్తే తప్ప శత్రువు కూడా ఆయన దగ్గరికి వెళ్తేనే న్యాయం జరుగుతుంది అనుకునే భావన పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి గారు అవసరం ఇవాళ. కాబట్టి ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశం అయితే లేదు. కానీ నేను అన్నాను చూసారా, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అంటే జీవితంలో అలాంటి పెద్ద అవకాశాలు వస్తాయి, ఒక చరిత్రలో మిగిలిపోయే అవకాశాలు. వాటిని యూటిలైజ్ చేసుకోవాలని ఆయనకి లేకపోయినా అభిమానులు కోరుకుంటారు. మీరు యూటిలైజ్ చేసుకోండి సార్, మిమ్మల్ని రాష్ట్రపతి చేస్తాం. అబ్దుల్ కలాం చేశారు కదా, రాజకీయాలకు అతీతంగా కొంతమందిని రాష్ట్రపతి పదవులకు ఎంపిక చేశారు కదా, లేదు ఉపరాష్ట్రపతి పదవులకు కూడా ఎంపిక చేసిన చరిత్ర ఉన్నది కదా. అటువంటిప్పుడు అలాంటి పదవులు ఏమైనా వస్తే మీరు తీసుకోండి సార్ అని అభిమానులు కోరుకోవచ్చు. అది తీసుకుంటారు లేదా అని ఆయన ఇష్టం. ఆయనకి ఇవన్నీ వదిలేశారు. ఆయన ప్రశాంతంగా సినిమా ఇండస్ట్రీ బాగోగులు చూసుకుంటూ దానికి ఒక తండ్రిలాగా సినిమా ఇండస్ట్రీకి ఆయన ఉంటున్నారు ఇప్పుడు. అయితే గత 2 రోజుల నుంచి ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే చిన్న ఛానల్స్ అనుకుంటే కొన్ని శాటిలైట్ ఛానల్స్ కూడా వేసేస్తారు. అదే ఒక శాటిలైట్ ఛానల్లో చిరంజీవి గారు బ్రాండ్ అంబాసిడర్ అవుతారు ప్రభుత్వ పథకాలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ అవుతారు అని చెప్పేసి ఒక వార్త వేశారు. దాన్ని పట్టుకొని మళ్ళీ
ఇంకొకళ్ళు ఒక జర్నలిస్టు శ్రీనివాసరావు అని ఆయన గుండు సూదిరి చేస్తారు, ఆయన కూడా చేస్తారు. అంటే వాళ్ళు చేయడాన్ని నేను తప్పు పట్టను, కానీ మనం సాధ్యాసాధ్యాలు ఆయన గుండు సూది శ్రీనివాసు చాలా పేరున్నది, ఆయన కాస్త జెంటిల్మెన్ ఆయన. సో సోర్సెస్ ఉండొచ్చు, ఒక చర్చ జరుగుతుండొచ్చు, కానీ మన సాధ్యాసాధ్యాలు మనం మాట్లాడుకుందాం. ఒకటి ఓపెన్ గా చెప్తాం, ఒకటి హెచ్ఎంటీవీలో వచ్చింది, ఒకటి గుండు సూదిలో వచ్చింది. సో రెండు హెచ్ఎంటీవీ కూడా మంచి ఛానల్, ఆయన కూడా గుండు సూది, ఆయన కూడా జెంటిల్మెన్, మంచి జర్నలిస్ట్. కానీ మన సాధ్యాసాధ్యాలు ఒక్కసారి మనం పరిశీలించుకుంటే, అవకాశం ఉన్నదా అని పరిశీలించుకుంటే, నేను ఇంతకుముందు అన్నదే, చేస్తే గీస్తే ఆయనకి ఏదైనా రాస్తే గీస్తే మీరు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాయండి, కానీ ఇంత చిన్న పదవులు చిన్న చిన్న బ్రాండ్ అంబాసిడర్లు రాయకండి అని నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఎందుకు బ్రాండ్ అంబాసిడర్లు నేను రాయొద్దని చెప్తా ఉన్నానంటే, చిరంజీవి గారి స్థాయి వేరండి, బ్రాండ్ అంబాసిడర్లుగా చేసే స్థాయి కాదు ఆయనది. అబోవ్ ఆల్ ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకవేళ బ్రాండ్ అంబాసిడర్ ఆ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఏమన్నా ఈయన ఒక సోర్స్ గా ఉపయోగపడతాడంటే బహుశా చేయవచ్చునేమో, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి దట్టు ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే ఆయన రెండు తెలుగు రాష్ట్రాలు ఆయనకి, రెండు రాష్ట్రాలు సపరేట్ గా, రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయన కావలసిన మనిషి. సో అటువంటిప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే ఈ రకమైన బ్రాండ్ అంబాసిడర్, ఆ పథకాల వరకు బ్రాండ్ అంబాసిడర్ అంటే చిరంజీవి గారి స్థాయికి చాలా 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 చిన్నదైపోతుంది. పైగా ఇక్కడ తెలంగాణ, ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లోజ్ గా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా అలాంటి అన్నయ్యలాగా చూసుకుంటారు. సో నువ్వు ఆంధ్రప్రదేశ్ కు ఆయన్ని మనం పరిమితం చేసి చూడలేము ఇక్కడ. సో కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది సముచితం కూడా కాదు. ఒక పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం వల్ల సముచితం కాదు, ఆయన స్థాయి తగదు, ఆయన అంగీకరించరు కూడా, రాజకీయాలకు వేరు దూరంగా ఉన్నారు. కాబట్టి నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కి బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదండి. డిప్యూటీ సీఎం ఉన్నారు, డిప్యూటీ సీఎం మళ్ళీ ఇంకొక బ్రాండ్ అంబాసిడర్ ఎందుకండి? సో అన్నయ్యకి వారసుడిగా తమ్ముడు ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రభుత్వంలో తమ్ముడు ఆయన ఉండగా ఇక వేరే బ్రాండ్ అంబాసిడర్లు ప్రభుత్వాలకు అవసరం లేదు, ఆయనే ఒక బ్రాండ్ అంబాసిడర్. అటువంటి కొత్తగా మళ్ళీ అన్నయ్యను కూడా చిరంజీవి డబుల్ ధమాక్ అవసరం లేదు కదా, ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఉంటే చాలు, మరి చిరంజీవి గారు రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది సహేతుకమైన పోలిక కాదు, సహేతుకమైన విశ్లేషణ కాదు, లాజిక్ లెస్ అని చెప్తాను నేనైతే. ఇందులో పెద్ద లాజిక్ లేదు. సరే వాళ్ళు ఏదో ఒక చర్చ జరుగుతోంది, ఎవరో నలుగురు అనుకున్నారు అంటే మీరు చెప్పారంటే ఓకే అర్థం ఉంది, ఓకే చెప్పచ్చు, కాదండి. కానీ ఇందులో ఎలాంటి లాజిక్ లేదు, చిరంజీవి గారు అంగీకరించే పరిస్థితి లేదు, చిరంజీవి గారి స్థాయికి తగదు అది. చిరంజీవి గారు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, ఆయనకి లభించాల్సిన గౌరవాలు చాలా ఉన్నాయి. ఒక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకి లభించాల్సిన అవసరం ఉంది, ఒక భారతరత్న లభించాల్సిన అవసరం ఉన్నది. సో అంతే తప్ప చిరంజీవి గారు మళ్ళీ ఏదో రాజకీయాల్లో యాక్టివ్ అవుతారు, ఒక పార్టీ ఆయనకు పదవి ఇస్తుంది, ఒక పార్టీ తరపున ఆయన గవర్నర్ అవుతారు, లేకపోతే ఒక పార్టీ ఆయన్ని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి చేస్తుందని చిరంజీవి గారు ఆసక్తి చూపరు. కాబట్టి ఇవన్నీ కూడా ఆధారరహితమైన వార్తలుగానే మనం పరిగణించాలి, అలాంటి అవకాశం ఏది లేదు అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశపడి ఉండొచ్చేమో, ఆయనకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం ఏమైనా ఉండుండొచ్చేమో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆశపడ్డానికి కూడా అక్కడ ఒక చిన్నది ఉందంటే, నేను ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మీకు తెర ముందుకు తెస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒకటి, రెండోది బాలకృష్ణ గారు కూడా ఉన్నారు. సో బాలకృష్ణ గారు కూడా ఇప్పుడు చిరంజీవి గారి తర్వాత ఆ తరంలో బాలకృష్ణ గారు నెంబర్ 2నే కదా. బాలకృష్ణ గారు కూడా వాస్తవానికి ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి బాలకృష్ణ గారు పైగా కొంచెం సినిమాల్లో కూడా యాక్టివ్గానే ఉన్నారు, ఇప్పటికీ ఆయనకు ఒక సెలబ్రిటీ హోదా ఉంది కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, ఉన్నప్పుడు చిరంజీవి గారి గురించి ఆలోచన చెయ్యరు అంటున్నా నేను. అలాంటి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు అనుకోండి, అలా అంటే బాలకృష్ణ గారు ఉన్నారు కదా అన్న భావన వస్తుంది. బాలకృష్ణ గారు ఉండగా చిరంజీవి గారిని పెడితే బాలకృష్ణ గారు ఒప్పుకుంటారా? లాజిక్ చూడండి. రెండవ అంశం ఇక్కడ నొప్పించినటువంటిది, బాలకృష్ణ గారు ఉండగా చిరంజీవి గారిని అడగాలని అనుకోరు, పైగా అడగటానికి కూడా చిన్నదైపోద్ది కదా అది. చిరంజీవి గారికి చిన్నదైపోద్ది, అలా అడగడానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి మనసు రాదు కదా, అట్లా చేయలేరు. కాబట్టి ఇదంతా కూడా లాజిక్ లెస్, సహేతుకమైన విశ్లేషణ కాదు, ఒక అంచనా కూడా సహేతుకమైన అంచనా కూడా కాదు అని మనం క్లియర్ గా చెప్పొచ్చు. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఒక పుకారు లాగా, పుకారు షికారు చేస్తున్నట్టే అంతే. సో
ఇదనమాట. అంటే చిరంజీవి గారికి ఇంకా ఎన్ని పదవులు అయితే అన్ని ఆన్లైన్లో మనం మీడియాలో వీటిల్లో ఇచ్చుకోవచ్చు, కానీ చిరంజీవి గారికి అవి ఆయన తీసుకునేటువంటి పరిస్థితి మాత్రం అయితే ప్రజెంట్ అయితే లేదని మనకి కిరణ్ గారి ద్వారా చెప్తున్నారు.